హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లమ్ సమ్ ఆఫ్ డిస్టెన్సెస్. ఈ ప్రాబ్లం చాలా సింపులే, పెద్ద కష్టం కదా. ఒకసారి చూడు చెప్తాను. ఇన్పుట్ అనేది ఒక అరే ఇస్తాడు, నమ్స్ అనే అరే. మనం ఈ అవుట్పుట్ కూడా సేమ్ అదే లెంత్ ఉన్న అరే అనేది రిటర్న్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ సర్టెన్ పొజిషన్లో 5 ఎందుకు వచ్చింది అంటే చూడండి ఇక్కడ 1. ఈ సర్టెన్ ఎలిమెంట్ అనేది ఇంకెక్కడ ఉన్నాయి, 2th ఇండెక్స్ దగ్గర, 3 ఇండెక్స్ దగ్గర. ఓకే, ఆ రెండు ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి మైనస్ చేసి యాడ్ చేయి. ఓకే, 0 - 2, 0 - 3. ఇది అబ్సల్యూట్ వాల్యూ అనమాట, మాడ్ పెట్టుకోలే. ఓకే, అవన్నీ రెండు యాడ్ చేసుకున్నాక సర్టెన్ ఇండెక్స్ పొజిషన్లో ప్లేస్ చేసుకో. అదనమాట 3 చూసుకున్నట్టయితే దీని యొక్క ఫ్రీక్వెన్సీ 1. ఇంకెక్కడ ఆ 3 అనే ఎలిమెంట్ ఇంకోటి లేదు. సో ఆ ప్లేస్లో 0 ప్లేస్ చేసుకో. తర్వాత 1, ఈ సర్టెన్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి రిమైనింగ్ 1 అనే వాల్యూ ఎక్కడ ఉందో ఆ అన్ని ఇండెక్స్ పొజిషన్లు కూడా మైనస్ చేయి, అబ్సల్యూట్ వాల్యూ పెట్టుకొని. ఓకే, సర్టెన్ పొజిషన్ అంతా 2 - 0 + 2 - 3 అంతేనా. ఎంత అవుతుంది వాల్యూ? 3 అవుతుంది. నెక్స్ట్ ఈ 1కి ఇక్కడ 4 ఎందుకు వచ్చింది అంటే ఈ ముందు 1 ఎక్కడ ఉంది, 0. దీనికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయ, ప్లస్ ఈ 1కి డిఫరెన్స్ 1 యాడ్ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ 2 అనే వాల్యూ ఇంకెక్కడ ఎప్పి రావలేదు కాబట్టి 0 మళ్ళీ. ఓకే, మీకు ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి వాల్యూలో. ఇది 1, 2, 2 ఈ అరే అనేది ఇచ్చాడన్నమాట, నమ్స్ అనే అరే. ఇప్పుడు మనం డి అనే ఒక డిక్షనరీ ఫస్ట్ తయారు చేయాలన్నమాట. డిక్షనరీ ఏం చేస్తుందంటే ఈ సర్టెన్ వాల్యూకి 1 అనే వాల్యూ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఈ లొకేషన్ స్టోర్ చేసుకుంటుంది. 0 దగ్గర, 3 దగ్గర, 4 దగ్గర ఉన్నాయని. ఓకే, ఇండెక్స్ పొజిషన్స్ ఇవి. నెక్స్ట్ 2 అనే వాల్యూ ఎక్కడెక్కడ ఉన్నాయి, 1, 2, 5, 6 ఈ సర్టెన్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇండెక్స్ పొజిషన్స్, ఈ వాల్యూస్. ఓకే, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. మనకి క్వశ్చన్ చూడగానే ఎలా ఐడియా రావాలి అంటే ఇక్కడ చూడండి, నేను 2 ఇది తీసుకుని ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది తీసుకుంటే మరీ చిన్న ఎగ్జాంపుల్ అయిపోద్ది, సరిగా అర్థం కాదు. ఓకే, ఇది ఎగ్జాంపుల్, ఇది లెంత్ ఎంత 4. ఓకే, ఇప్పుడు రిజల్ట్ ఆఫ్ 1 అనే దగ్గర వాడు ఇచ్చిన దాని ప్రకారం ఏం చేయాలి, రిమైనింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సేమ్ ఎలిమెంట్ అనేది దానికి ఇండెక్స్ పొజిషన్స్ని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసుకోవాలన్నమాట, అబ్సల్యూట్ వాల్యూ. ఓకే, 1 - 2. ఓకే, 1 - 5, 1 - 6 అంతేనా. 1 - 2, 1 - 5, 1 - 6 యాడ్ చేసుకుంటాం. తర్వాత రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ 2 దగ్గర ఏం చేయాలి, 2 తప్ప రిమైనింగ్ వాల్యూస్ 2 - 1, 2 - 5, 2 - 6. ఓకే, ఇలా ప్రతి వాల్యూ చేయాలన్నమాట. 1, 2, 5, 6. ఓకే, ఇలా ఇన్ని వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈ n వాల్యూ 4 అయ్యింది. ఇది 4 అయితే ఈ సర్టెన్ ఎలిమెంట్ తప్ప రిమైనింగ్ అన్ని వాల్యూస్ మనం ట్రావర్స్ చేసుకుంటున్నాం. అంటే ఎన్ని వాల్యూస్ ట్రావర్స్ చేసుకున్నట్టు, n - 1 టైమ్స్ ట్రావర్స్ చేసుకుంటున్నాం ఒక్కొక్క దానికి, ఒక్కొక్క ఇండెక్స్ వాల్యూకి. ఓకే, ఇప్పుడు ఆ ఇండెక్స్ వాల్యూ అలా ఎన్నిసార్లు మనం ట్రావర్స్ చేసుకున్నాం, ప్రతి ఎలిమెంట్కి ట్రావర్స్ చేసుకున్నాం n ఎలిమెంట్స్కి ఇంటూ n. n - 1 ఇంటూ n అంటే అంత కాంప్లెక్సిటీ n² అవుతుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే లెంత్ అనేది 10⁵ దాకా ఇస్తాడు. ఎప్పుడైతే మనకి n² కాంప్లెక్సిటీ వచ్చిందో 10⁵ అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో ఇప్పుడు ఆప్టిమల్ వే ఎలా తెలుసుకుందాం అనమాట. దీనికి ప్రిఫిక్స్ సమ్ అప్రోచ్ వాడాలి. చూడండి 1, 2, 5, 6 అనే ఇండెక్స్ కదా మనం తీసుకున్నాం ఇక్కడ, 1, 2, 5, 6. ఓకే, సేమ్ అది ఇండెక్స్ ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. మనకి ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది ఇండెక్స్ పొజిషన్స్ అనేవి. ఫస్ట్ ఈ 1 అనే పొజిషన్ రా, దీని నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఖచ్చితంగా 1 కన్నా గ్రేటర్ దెన్ అవుతాయి. ఓకే, 2 - 1 చేస్తావు, 5 - 1 చేస్తావు, 6 - 1 చేస్తావు అంతేనా. 2 + 5 + 6 నీట్గా రాలేదు, సింపుల్గా మీకు అర్థమైంది కదా. 2 + 5 + 6 ఎంత, 7 + 6 13. ఓకే, 13లో నుంచి ఎన్ని 1లు మైనస్ చేస్తున్నాం ఇప్పుడు, 3 1s మైనస్ చేస్తున్నాం అంతేనా. సో ఆన్సర్ ఎంత, 10. ఓకే, ఇప్పుడు రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ 2. ఇప్పుడు అసలైన క్వశ్చన్ ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది అనమాట. రిజల్ట్ ఆఫ్ 2 ఈ సర్టెన్ ఇండెక్స్ పొజిషన్కి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ రైట్ సైడ్ అనేది దీనికన్నా పెద్దవే. ఓకే, ఇప్పుడు దీని రైట్ సైడ్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని రైట్ సైడ్ సమ్ ఎంత, 11. ఓకేనా,
11లో నుంచి ఎన్ని టూలు మైనస్ చేస్తున్నాం మనం? ఈ లెంత్ ఎంత? టూ లెంత్ ఉంది. ఈ 2 టూలు మైనస్ చేస్తాం అనమాట. అంటే 2 × 2. ఓకేనా? ఇన్ని వాల్యూస్ మైనస్ చేస్తున్నాం. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇప్పుడు ఈ 2 నుంచి నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూస్ అన్నీ వచ్చేసాయి మనకి. అంటే దీని యొక్క రైట్ సైడ్ వాల్యూస్. ఇప్పుడు దీని యొక్క లెఫ్ట్ సైడ్ తీసుకుంటారా. రైట్ సైడ్ అనేది దీనికన్నా పెద్దవి కాబట్టి ఈ సమ్ నుంచి ఎన్ని టూలు ఉన్నాయి అన్ని టూలు మైనస్ చేసావు. ఓకేనా? సమ్ 11 మైనస్ ఎన్ని టూలు ఉన్నాయి అన్ని టూలు మైనస్ చేసావు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏంటి? టూలు పెద్దవి కదా, లెఫ్ట్ సైడ్ 2 కన్నా చిన్నవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 2 నుంచి మైనస్ చేయి. 2 నుంచి లెఫ్ట్ సైడ్ లెంత్ ఎంత? ఒక వాల్యూ ఉంది. సో ఇంటూ 1 మైనస్ ప్రిఫిక్స్ సమ్. దీని యొక్క ముందు వాల్యూ సమ్ ఎంత? ఒక వాల్యూ ఉంది కాబట్టి 1, ప్రిఫిక్స్ సమ్ 1 అవుతుంది. సో సాల్వ్ చేయ. 11 - 4 అంటే 7 ప్లస్ 2 - 1 అంటే 1. 8 వస్తుంది ఆన్సర్. 8 వస్తుంది. 8 వస్తుంది. నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ 15 ఇండెక్స్. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే ఈ సెట్ అయిన వాల్యూ తీసుకో 5 దగ్గర. 5కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ చిన్న ఎలిమెంట్లు. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ చిన్న ఎలిమెంట్లు అంటే ఇటుపక్క ఎన్ని 5లు మైనస్ చేస్తున్నాయి? 2 వాటిలోంచి 2 5లు మైనస్ చేస్తున్నాం. ఓకే, 5 × 2 మైనస్ ఎన్ని వాల్యూలో నుంచి? ఈ ముందున్న వాల్యూస్ అన్నట్లో నుంచి. ఈ ముందున్న వాల్యూ అంటే 1 + 2 ఎంత? 3 ప్లస్ ఇప్పుడు ఏంటి? దీని యొక్క లెఫ్ట్ పార్ట్ అయిపోయింది. రైట్ పార్ట్ ఏంటి? ఓకే, రైట్ పార్ట్ నుంచి ఎన్ని 5s మైనస్ చేస్తున్నాం? ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఒక 5 మైనస్ చేస్తావు. సమ్ ఎంత టోటల్? 6. 6 - 5 ఓకే ఇంటూ 1. ఇది 5. ఓకే చూడండి, 10 - 3 అంటే 7. నెక్స్ట్ 6 - 5 అంటే 1. ఓకే 8 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ 6 అంటే ఏంటి? దీని యొక్క ముందు వాల్యూలు అన్నట్లో నుంచి 6 3s మైనస్ చేస్తాం మనం. అంతేనా? అంటే ఎన్ని 6 మైనస్ చేస్తున్నాం? 3 6లు కదా. 6 × 3 మైనస్ ఈ ముందు సమ్మేషన్ వాల్యూ అంతా ఎంత? 3 + 5 8. ఓకే 8 నీట్గా వేయాలి. 8 ప్లస్ తర్వాత దీని యొక్క రైట్ సైడ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? 6 నుంచే ఏమీ లేవు, 0 పెట్టుకో. ఓకే 6 3s అంతా 18. 18 - 8 అంటే 10. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇప్పుడు సేమ్ ఇదే సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసే ముందు మనకి ఈ డి అనే డిక్షనరీ అనేది ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ సెట్ అయిన వాల్యూ దీని యొక్క ఇండిసెస్ అనేవి. సో దానికి నేను ఏం చేస్తానంటే కలెక్షన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఏంటి? డిఫాల్ట్ డిక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నా. డిఫాల్ట్ డిక్ట్ అంటే ఏమీ లేదు, అందులో ఆ కరెంట్ ఎలిమెంట్ లేకపోతే క్రియేట్ చేసి దాని యొక్క వాల్యూ అనేది 0కి ఇనిషియలైజ్ చేస్తుంది. కీ అనేది ఒకవేళ లేకపోతే డైరెక్ట్గా మనం సర్టెన్గా 0 అనేది ఇనిషియలైజ్ చేయకముందే. ఓకే, ఇప్పుడు డి అనే డిక్షనరీ క్రియేట్ చేయాలి. డిఫాల్ట్ డిక్ట్ లిస్ట్ టైప్. లిస్ట్ కదా స్టోర్ చేసుకుంటున్నాం మనం వాల్యూస్ రూపంలోనే. నెక్స్ట్ ఇప్పుడు ఇది క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయితే సరిపోతుందా? డిక్షనరీ ఖాళీగా ఉంటే సరిపోద్దా? వాల్యూస్ ప్లేస్ చేయాలి కదా. ప్లేస్ చేయాలంటే ఒక లూప్ పెట్టుకో. i, num n in nums ఎన్యూమరేట్ కీవర్డ్ ఎప్పుడైతే వాడతామో ఆ సర్టెన్ ఇండెక్స్ సర్టెన్ వాల్యూతో పాటు దాని యొక్క ఇండెక్స్ అనేది కూడా రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటి? ఈ నమ్స్ అనే అరేలో n అనేది వాల్యూ, i అనేది దాని యొక్క ఇండెక్స్ అనమాట. ఇప్పుడు డీలోకి ఏం స్టోర్ చేసుకోవాలి అంటే డి ఆఫ్ n ఆ వాల్యూలోనికి ఏం అపెండ్ చేసుకోవాలి అంటే సర్టెన్ ఇండెక్స్ అపెండ్ i. ఓకే, ఇక్కడ వరకు ఏమైంది? ఈ సర్టెన్ డిక్షనరీ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి ఈ టోటల్ సమ్ కూడా కావాలి, అంతేనా? ఈ టోటల్ సమ్ అనేది మన తర్వాత ఆప్టిమల్ సొల్యూషన్లో వాడుతున్నామా లేదా? ఈ టోటల్ సమ్ అనేది నెక్స్ట్ దాని యొక్క సమ్ చూడండి, ఇక్కడ 13 ఇలా వాడాం లేదా?
సో వాడాలి అంటే ఇంకో డిక్షనరీ తీసుకో. ఏంటది? ఇండెక్స్ సమ్ ఈక్వల్ టు డిఫాల్ట్ డిక్ట్ ఆఫ్ ఇంట్. ఓకే, ఇప్పుడు ఆ ఇండెక్స్ సమ్లోనికి ఇండెక్స్ అన్ని ఈ సెట్ అండ్ వాల్యూ ఎన్ అనే వాల్యూకి యాడ్ చేసుకుంటూ వచ్చాయి ఐ అనేది. ఇప్పుడు ఏం స్టోర్ అవుతుంది? ఇంకొకటి ఇప్పుడు ఇండెక్స్ సమ్ అనే ఇంకో డిక్షనరీ తీసుకున్నాం కదా, సేమ్ ఇలాగే. ఇప్పుడు 1 అనే దగ్గరికి ఈ అరే బదులు ఏం స్టోర్ అవుతుంది? దీని ఒక సమ్ అనేది స్టోర్ అవుతుంది. 1 7 కీ వాల్యూ 1 7 అవుతుంది. తర్వాత 2 దీని యొక్క ఎంటర్ సమ్ 5 + 3 8 8 + 6 అంటే 14 స్టోర్ అవుతుంది అనమాట. 2 14 ఒక పేర్ కింద. ఓకేనా? ఇండెక్స్ సమ్ ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం రిజల్ట్ అనేది రిటర్న్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా. 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. అదే రిజల్ట్ అనేది ఎంత లెన్ ఆఫ్ నమ్స్ ఎంత ఉందో అంతే. తర్వాత మనము ఏం చేయాలి? ఈ సెట్ ఎన్ ఒక్కొక్క లిస్ట్కి వాల్యూస్ అనేవి మనం ప్లేస్ చేసుకోవాలి. అంటే ఈ డిక్షనరీని ఒకసారి ట్రావర్స్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, ట్రావర్స్ చేద్దాం. ఫర్ డిక్షనరీలో వాల్యూస్ కావాలి. కీ ప్లేస్లో ఏటుంది? వాల్యూ ఉంది మనకి. ఇప్పుడు వాల్యూ ప్లేస్లో ఏముంది మనకి? లిస్ట్ ఉంది, ఎంటైర్ లిస్ట్. ఆ లిస్ట్ ఏంటి? ఇండెక్స్ లిస్ట్ కదా, ఇండెక్స్ పొజిషన్ లిస్ట్ కదా అదే. సో ఇండెక్స్ లిస్ట్ అని పెట్టుకున్నాను, దాంతో నేమింగ్. తర్వాత మళ్ళీ ఎన్యూమరేట్ కీవర్డ్ వాడుతావు. ఓకే, ఎన్యూమరేట్ కీవర్డ్ వాడతాం కదా. నెక్స్ట్ వెయిట్, సారీ, ఇక్కడ ఎన్యూమరేట్ కీవర్డ్ అనేది వాడాం. జస్ట్ d.items, మనకి ఇండెక్స్ పొజిషన్తో పని లేదు ఇక్కడ. డైరెక్ట్గా ఒక్కొక్కటి ట్రావర్స్ చేసుకుని సరిపోతుంది. ఒకసారికి అదే కీ ఈ లిస్ట్ ఇండెక్స్ లిస్ట్ ట్రావర్స్ చేసుకుంటున్నాం ఐటమ్స్ పెట్టుకొని. తర్వాత ఒక్కొక్క దాంట్లో మనకి ప్రిఫిక్స్ సమ్ అనేది ట్రాక్ చేసుకుంటున్నాం. సో ప్రిఫిక్స్ సమ్ ఈక్వల్ టు ఇనీషియల్గా 0 పెట్టుకో. తర్వాత మనం సఫిక్స్ సమ్ ఏంటవ్వాలి? దీని యొక్క ఒకసారి చూడండి, ఈ నెక్స్ట్ ఎలిమెంట్ సమ్ కూడా స్టోర్ చేసుకుంటున్నాం కదా. ఈ మొత్తం ఎంటర్ అరేది సమ్ ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాం? ఇండెక్స్ సమ్ ఆఫ్ సెట్ అండ్ వాల్యూ ఎంత అనే దాన్ని స్టోర్ చేసుకుంటున్నాం. అంతేనా? ఆగండి, ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఎన్ అనే నెంబర్ పెట్టుకుందాం. వద్దు, ఎన్ అంటే మళ్ళీ తర్వాత ప్లేస్ చేసుకోవాలి. ఓకే, వాల్యూ అనేసి ఉంచుకో. తర్వాత ఎన్ అనేది ఇంకో స్టోర్ చేసుకో. ఎన్ అంటే ఏంటి? లెన్ ఆఫ్ ఈ కరెంట్ లిస్ట్ యొక్క లెంత్ అనమాట. కరెంట్ లిస్ట్ యొక్క లెంత్ అంటే ఎంత? లెన్ ఆఫ్ ఈ సెట్ ఎన్ ఇండెక్స్ లిస్ట్ అనమాట. ఓకేనా? తర్వాత స్టోర్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? అందులో ఒక్కొక్క ఎలిమెంట్ ట్రావర్స్ చేసుకో. ఐ కామా ఇండెక్స్. అంతేనా? ఇప్పుడు చూడండి, ఈ లిస్ట్ అనేది ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తాను ఒక్కొక్క వాల్యూ. ఇప్పుడు ఇండెక్స్ లిస్ట్ అంటే సరిపోతుందా? మనకి ఇండెక్స్ వాల్యూస్తో కూడా కావాలి. ఓకే, ప్రీవియస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి కావాలి, నెక్స్ట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి కావాలి కదా. సో అందుకే అనమాట. ఇప్పుడు సెట్ అండ్ వాల్యూ అనేది ఏమవుతుంది అన్నాను చూడండి. ఇప్పుడు 1 తీసుకున్నాం. ఇక్కడ 1 తీసుకుంటే ఏం చేస్తాం? ఈ సెట్ అండ్ వాల్యూ ప్రిఫిక్స్ సమ్ అంతా మైనస్ చేసుకుంటున్నామా లేదా? ఫస్ట్ రైట్ సైడ్ ఎలిమెంట్ చూసుకోండి. ఈ రైట్ సైడ్ సమ్ అంటే ఇదే కదా. 1కి రైట్ సైడ్ అంటే 2 + 5 + 6. ఈ వాల్యూ కావాలి అంటే ఏం చేయాలి? రైట్ సైడ్ రిజల్ట్ ఆఫ్ ఎక్స్కి ఫస్ట్ ఏం యాడ్ చేయాలి? రైట్ సైడ్ పార్ట్ అంటే ప్రిఫిక్స్ సమ్ ఎంత ఉందో అంత. ఎక్స్ అంటే ఇండెక్స్ కదా, ఇండెక్స్ ఇంటూ రైట్ సైడ్ పార్ట్లో ఎన్ని మైనస్ చేసుకుంటున్నాం మనం? ఇది చూసుకున్నప్పుడు 3 1s మైనస్ చేసుకుంటున్నాం. అంటే కరెంట్ ఇండెక్స్ వాల్యూ ఇంటూ
సారీ, వెయిట్, ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ కన్సిడర్ చేసుకో. ఓకే, లెఫ్ట్ సైడ్ ఎలాంటి వాల్యూస్ లేవు 1కి లెఫ్ట్ సైడ్. సో ఈ సర్టెన్ ఇండెక్స్ అంతా దీని 0 కదా. ఓకే, 0 ఇంటూ లెఫ్ట్ సైడ్ పార్ట్ అంటే ఇప్పుడు ఐ అనేది ఇండెక్స్, ఐ ఇంటూ ఇండెక్స్ మల్టిప్లై చేసుకొని దేని నుంచి మైనస్ చేయాలి? ప్రిఫిక్స్ సమ్ నుంచి. ప్రిఫిక్స్ సమ్ 0 ఉంది, అంతేనా? దీని యొక్క వాల్యూ కూడా 0 అయిపోతుంది, అంతే కదా. 0 ఇంటూ ఇండెక్స్ అంటే ఎంత అవుతుంది? 0 అవుతుంది, 0th ఇండెక్స్ కాబట్టి. తర్వాత ఇప్పుడు ఏం చేసాం? లెఫ్ట్ సైడ్ సమ్ అయిపోయింది. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ అనేది అప్డేట్ చేయాలి. ప్రిఫిక్స్ సమ్ అనేది కరెంట్ సమ్, అదే కరెంట్ సమ్ వాల్యూ యాడ్ చేయి. ఓకే, తర్వాత ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ సమ్ అనేది పర్ఫామ్ చేసాం, లెఫ్ట్ సైడ్ సమ్ అనేది. ఇప్పుడు రైట్ సైడ్ సమ్. రైట్ సైడ్ సమ్ అంటే ఏంటి? ఈ ప్రిఫిక్స్ వాల్యూ అనేది ఇది ఇటుపక్క ఉన్నది. ఇప్పుడు ప్రిఫిక్స్ వాల్యూ ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ సమ్ అంటే ఎంటైర్ సమ్మేషన్కి ఈ 1 అనేది మైనస్ చేసుకుంటాం, అంతేనా? చూడండి, రిజల్ట్ ఆఫ్ ఎక్స్ ఆ సర్టెన్ ఇండెక్స్కి, ఓ ఇండెక్స్ కదా ఇది, సర్టెన్ ఇండెక్స్కి ఎంత యాడ్ చేయాలి అంటే టోటల్ సమ్ ఎస్ అనుకున్నాం, అంతేనా? ఎస్లో స్టోర్ చేసుకున్నావా? ఈ ఎంటైర్ సమ్ మైనస్ ప్రిఫిక్స్ సమ్ అప్డేట్ చేసుకొని స్టోర్ చేసుకున్నాం. ఓకే, స్టోర్ చేసుకొని అందులో నుంచి ఎన్ని కరెంట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తున్నాం అంటే చూడండి, ఎన్ని కరెంట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తున్నాం? ఈ సర్టెన్ ఎలిమెంట్ ఇంటూ ఈ టోటల్ లెంత్ ఎంత ఉందో అంత, అంటే ఎంత అవుతుంది? సర్టెన్ ఎలిమెంట్ అంటే ఇండెక్స్, ఓకే, ఇంటూ రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే ఎంత అవుతుంది? టోటల్ ఎలిమెంట్స్ n-1, సారీ అంతే, n-i మైనస్ చేసుకుంటే ఈ రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి. సారీ ఆగండి, ఈ రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి. కాకపోతే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి -1 పెట్టుకో. మనం ఈ 1 కూడా మైనస్ చేయాలి కదా, సో అందుకనమాట. ఇప్పుడు ఏం చేసుకున్నాం? రైట్ సైడ్ సమ్ కూడా యాడ్ చేసుకున్నాం. సో అంతా యాడ్ చేసుకున్నాక ఏం చేయాలి? రిజల్ట్ని రిటర్న్ చేయాలి. ఒకసారి కరెక్టా రాంగో చూద్దాం రన్ చేసి, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయో అని. ఎస్, సంథింగ్ ఎక్కడ మిస్టేక్ ఉంది, ఒకసారి చూద్దాం. ఇండెక్స్ ఇంటూ ఐ మైనస్ ప్రిఫిక్స్ సమ్, ఓకే, ప్రిఫిక్స్ సమ్ ప్లస్ ఇండెక్స్, రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ ప్లస్ ప్రిఫిక్స్ సమ్ ఇంటూ ఇది మనం మైనస్ చేసాం. ఓకే, ఈ సర్టెన్ టోటల్ ఎంటైర్ వాల్యూ నుంచి ఎన్ని కరెంట్ ఎలిమెంట్స్ మైనస్ చేసామంటే ఇన్ని కరెంట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో రన్ చేసాం కదా, మిస్టేక్స్ ఏం లేవు. ఒకసారి సబ్మిట్ చేద్దాం, ఎక్కడైనా ఫెయిల్ అవుతామో చూద్దాం. ఒక అదే సొల్యూషన్, ఇది చాలా ఆప్టిమల్ వే ఆఫ్ సొల్యూషన్ అనమాట. ఒక మిగిలిన లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ ఉంది, చెక్ చేయండి. అండ్ ఆల్సో డైలీ కోడింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎందుకంటే నేను ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే నేను రెక్టిఫై చేసుకుంటాను దాన్ని బట్టి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.